ఈరోజు తోటలో పని బాగా జరిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేద్దాం. ఒంటరిగా ఉండేది. ఆమె జీవనోపాధి కోసం ప్రతిదీ చూసాటుంది ఇంటికి. లక్ష్మమ్మ దగ్గర 2 కుండలు, ఆ 2 కుండల్లో ఒక పొడవైన కర్రనెట్టులా కట్టుకుని బ్రతోజుకుని నీళ్లు తీసుకొచ్చేది. ఆ 2 కుండల్లో ఒకటి చాలా అందంగా ఉండేది. అది ఎప్పుడూ బాగా మెరుస్తూ ఉండేది. అందులో ఎక్కడా పగలు ఉండేది కాదు. అందులో నింపిన గల్లాత్రం పతది. అది ఒక వైపున కొంచెం పగిలిపోయి ఉండేది. లక్ష్మమ్మ నదిలో నీళ్లు నింపి తీసుకొస్తున్నప్పుడు ఆ పగిలిన కుండలో నుంచి నీళ్లు కిందలో ఉండేవి. ఇంటికి చేరేసరికి ఆ కుండలో సగం నీళ్లు మాత్రమే మిగిలి ఉండేవి. ఒకరోజు ఆ అందమైన కుండ చాలా గర్వంగా అనుకుంది, నేను ఎంత బాగున్నాను. నేను తీసుకొచ్చిన నీళ్లు ఒక్క చుక్క గొప్పిగా పడుకున్నాను. అమ్మా, నన్ను క్షమించు. నేను ఏమిటి కుండ, ఏమైంది? నా పగుళ్ల వల్ల. అది విని లక్ష్మమ్మ చిరునవ్వు నవ్వింది. నువ్వు నిజంగా పనికిరాని కుండవా? ఆశ్చర్యం. ఈరోజు నువ్వు దారిలో జాగ్రత్తగా చూడు. లక్ష్మమ్మ ఇలా చెప్పింది, నువ్వు పగిలిపోయిన కుండవని. అందుకే నీ వైపున నేలలో పూలగింజలు వేశాను. నువ్వు ప్రతిరోజు నీళ్లు పడేస్తూ వచ్చావు. ఆ నీళ్ల వల్లే ఈ పూలు పెరిగాయి. ఇప్పుడు ఆ పూలతో నేను చేస్తున్నాను. ఇలా కుండతో నువ్వు ప్రేమ వచ్చావు. ఆ నీళ్ల వల్లే ఈ పూలు పెరిగాయి. ఇప్పుడు ఆ పూలతో నేను. ఇలా కుండతో నువ్వు ప్రతిరోజు నీళ్లు పడేస్తూ వచ్చావు. ఆ నీళ్ల వల్లే ఈ పూలు పెరిగాయి. నా కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. నాకు ఇప్పుడు మజపా. ఈ మాటలు విని కుండ ఆశ్చర్యపోయింది. అది ఇప్పటి వరకు తనను గొప్పగా భావించింది, కానీ ఇప్పుడు అర్థమైంది. ఇది మన గ్రామానికి వచ్చిన ఒక అద్భుతం. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మన బలహీనత కూడా ఒక మంచి పనికి ఉపయోగపడవచ్చు. ఇప్పటి నుంచి పగిలిన కుండ తనను తాను తక్కువగా భావించలేదు. అది గర్వంగా అనుకుంది, నేను పగిలిన కుండనే అయినా నా వల్ల అందమైన పూలు పూస్తున్నాయి. వాయిస్ కుండ లోపాలుంటాయి. ఆ లోపాల మనీ తక్కువగా భావించకూడదు. మనల్ని ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. ఆ లోపాలే కొన్నిసార్లు గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఈ పగిలిన కుండలు 2 ఒక గొప్ప నీతిని చెబుతున్నాయి. ఇలాంటి మంచి నీతి కథల కోసం ఈ కథ మీ మనసుని హత్తుకుంటే ఐ కథల ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.